నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 11. ఇది డబల్ స్టార్ క్వశ్చన్. ఫస్ట్ది సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. సాల్వ్ ది differential equation x cube minus 3xy square x cube minus 3xy square dx plus 3x square y minus y cube dy is equal to 0. ఇది క్వశ్చన్. సొల్యూషన్ ఏమిచ్చాడు మనకి? ఎక్స్ క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్ డిఎక్స్ ప్లస్ 3x స్క్వేర్ y మైనస్ y క్యూబ్ dy is equal to 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ dy బై డిఎక్స్ని సెపరేట్ చేయాలి. మనం సెపరేట్ చేయాలంటే దీని ఏం చేద్దాం? ఎక్స్ క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x స్క్వేర్ y మైనస్ y క్యూబ్ dy బై డిఎక్స్ కావాలి మనకి. కాబట్టి ఈ డిఎక్స్ని ఇటువైపు తీసుకెళ్ళిపోతే రాసి లెఫ్ట్లో రాస్తున్నా dy బై డిఎక్స్. నేను లెఫ్ట్లో రాస్తే ఇది ఇటువైపు వెళ్ళింది కాబట్టి ఇది ఇటువైపు వచ్చేస్తుంది. వస్తే ఇది మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్ 3xy స్క్వేర్ బై ఇది 3xy స్క్వేర్ 3x స్క్వేర్ y సారీ 3x స్క్వేర్ y జాగ్రత్తగా రాయండి, ఇవి కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాయి. dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ లోపల తీసుకెళ్ళిపోతే ఇదేం ఈ మైనస్ లోపలికి తీసుకెళ్ళిపోతే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. కాబట్టి 3xy స్క్వేర్ బై మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3x స్క్వేర్ y మైనస్ y క్యూబ్. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ కామన్ తీయండి. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే ఎక్స్ క్యూబ్లో ఎక్స్ స్క్వేర్ టైమ్స్ కాబట్టి 3y స్క్వేర్ బై కింద ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది మైనస్ 1 మిగులుతుంది బై ఎక్స్ క్యూబ్ బయటకు వచ్చేసింది కదా. ఇక్కడ ఎక్స్ క్యూబ్ బయటకు తీసుకొచ్చేస్తే కామన్ తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది? 3x స్క్వేర్ ఎక్స్ క్యూబ్లో ఎక్స్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి y బై ఎక్స్ మైనస్ y క్యూబ్ బై ఎక్స్ క్యూబ్. ఈ ఎక్స్ క్యూబ్ రెండు క్యాన్సిల్. ఇది ప్రాపర్ వేలో రాస్తే dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం మిగిలింది? 3y బై ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1 బై ఇది 3y బై ఎక్స్ మైనస్ y బై ఎక్స్ హోల్ క్యూబ్. ఇప్పుడు ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మాట్లోకి వచ్చింది. ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? పుట్ y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు v. దిస్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు vx. డిఫరెన్షియేట్ చేస్తే dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ ఎక్స్ dv బై dx. దీన్ని తీసుకెళ్ళి దీంట్లో పెట్టండి. వెళ్తే v ప్లస్ ఎక్స్ dv బై dx ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? y బై ఎక్స్ని v అనుకున్నాం కాబట్టి 3v స్క్వేర్ మైనస్ 1 బై 3v మైనస్ v క్యూబ్
3v మైనస్ v క్యూబ్. ఇప్పుడు ఈ vని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఎక్స్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3v స్క్వేర్ మైనస్ 1 బై 3v మైనస్ v క్యూబ్ మైనస్ v. ఎల్సిఎం అంతా 3v మైనస్ v క్యూబ్. ఇదేమవుతుంది 3v స్క్వేర్ మైనస్ 1 మల్టిప్లై చేస్తే మైనస్ 3v స్క్వేర్ దీంతో ప్లస్ v పవర్ 4. ఈ 3v స్క్వేర్ మైనస్ 3v స్క్వేర్ రెండు క్యాన్సిల్. ఏం మిగిలింది మనకి v పవర్ 4 మైనస్ 1. v పవర్ 4 మైనస్ 1 బై 3v మైనస్ v క్యూబ్. ఇది ఎక్స్ డివి బై డిఎక్స్. ఇప్పుడు వేరియబుల్స్ చూడండి, ఈక్వేషన్ మొత్తం కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ వీల్లోకి వచ్చింది. ఇప్పుడు వేరియబుల్స్ సెపరేట్ చేసేచ్చా? సెపరేట్ చేస్తే ఇది పైకి వెళ్తుంది. 3v మైనస్ v క్యూబ్ బై v పవర్ 4 మైనస్ 1 dv ఈజ్ ఈక్వల్ టు dx బై x. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇంటిగ్రల్ 3v మైనస్ v క్యూబ్ బై v పవర్ 4 మైనస్ 1 dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx బై x. దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఒక v కామన్ తీసామనుకోండి, త్రీ వి మైనస్ v క్యూబ్ v పవర్ 4 మైనస్ 1 మనం రాయొచ్చు v స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ v స్క్వేర్ మైనస్ 1 కింద రాయొచ్చు. dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx బై x. ఇప్పుడు మళ్ళీ 3v మైనస్ v క్యూబ్ బై v స్క్వేర్ ప్లస్ 1 v స్క్వేర్ మైనస్ 1 అని మళ్ళీ v ప్లస్ 1 ఇంటూ v మైనస్ 1 కింద రాయొచ్చు. dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx బై x. దీన్ని సాల్వ్ చేయాలంటే పార్సల్ ఫ్రాక్షన్స్ హెల్ప్ తీసుకోవాల్సిందే మనం. 3v మైనస్ v క్యూబ్ బై v ప్లస్ 1 ఇంటూ v మైనస్ 1 ఇంటూ v స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు లీనియర్ ఈక్వేషన్ కాబట్టి a బై v ప్లస్ 1 ప్లస్ b బై v మైనస్ 1 ప్లస్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి a b వాడేసాం కాబట్టి ఇది cv ప్లస్ d బై v స్క్వేర్ ప్లస్ 1 ఇలా రాసుకుంటాం. ఇదేమవుతుంది 3v మైనస్ ఈ పార్సల్ ఫ్రాక్షన్ కొంచెం జాగ్రత్తగా చూడాలి, ఇది కొంచెం లెందీగా ఉంటుంది. v మైనస్ 1 v స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే v ప్లస్ 1 v మైనస్ 1 v స్క్వేర్ ప్లస్ 1. ఏం మిగిలింది మనకి a ఇంటూ v మైనస్ 1 ఇంటూ v స్క్వేర్ ప్లస్ 1 ఇక్కడ రాత్న చూడండి ప్లస్ b ఇంటూ ఇది పోతే v ప్లస్ 1 ఇంటూ v స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ cv ప్లస్ d ఇంటూ cv ప్లస్ d ఇంటూ v స్క్వేర్ మైనస్ 1. ఓకేనా? ఇప్పుడు ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. పార్షల్ ఫ్రాక్షన్సే ఇక్కడ ఇది కొంచెం మ్యాటర్. ఇది పార్సల్ కొంచెం ఫ్రాక్షన్స్ కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కాబట్టి v ఈజ్వల్ టు -1 పెడితే డైరెక్ట్గా ఏ వాల్యూ వచ్చేస్తుంది, v ఈజ్వల్ టు 2 పెడితే డైరెక్ట్గా b వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి పుట్ v ఈజ్వల్ టు -1 దీంట్లో v ఈజ్వల్ టు -1 పెడితే ఇది మొత్తం 0 అయిపోతుంది. -1 పెడితే -1 పెడితే ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. ఇదేమవుతుంది -1 పెడితే 2 అవుతుంది. -1 స్క్వేర్ 1 1 + 1 2
అలాగే ఇది -1 పెడితే -2, -2 ఇంటూ 2 -4 అంటే -4a ఈజ్ ఈక్వల్ టు v బదులుగా -1 పెడితే ఇది v క్యూబ్ కాబట్టి ఇది -1 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ +1 -3v -3 +1 -2 అవుతుంది. దిస్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు 1/2. a ఈజ్ ఈక్వల్ టు 1/2. అలాగే b అంటే పుట్ v ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టండి. పుట్ v ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఇది 0 అయిపోతుంది, a కూడా 0 అయిపోతుంది. 1 పెడితే ఇది 2, ఇది 2, 4b ఈజ్ ఈక్వల్ టు +1 కాబట్టి ఇది 1, 3 - 1 2 అవుతుంది. దిస్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు 1/2. కోషంట్ ఆఫ్ v క్యూబ్, కోషంట్ ఆఫ్ v క్యూబ్ని కంపేర్ చేయండి. c కావాలంటే కోషంట్ ఆఫ్ v క్యూబ్ ఇక్కడ చూడండి, దీన్ని మల్టిప్లై చేస్తే v² - 1 ఇంటూ v క్యూబ్ a, ఇక్కడ ఒక a వస్తుంది, ఇక్కడ ఒక b వస్తుంది, ఇక్కడ ఒక c వస్తుంది. అంటే a + b + c, a + b + c ఈజ్ ఈక్వల్ టు a + b + c ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ v కోషంట్ ఎంత -1, v క్యూబ్ కోషంట్ ఎంత -1. a ఈజ్ ఈక్వల్ టు 1/2 మనకు తెలుసు, b ఈజ్ ఈక్వల్ టు 1/2 మనకు తెలుసు, ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -1. ఇదేమవుతుంది c ఈజ్ ఈక్వల్ టు ఇది 1 కదా, అటువైపు వెళ్తే -1 -1. దిస్ ఎంప్లాయిస్ c ఈజ్ ఈక్వల్ టు -2. c ఈజ్ ఈక్వల్ టు -2. ఇక్కడ కాన్స్టెంట్స్ d కోషంట్ మనకు కావాలంటే d వాల్యూ మనకు కావాలంటే కాన్స్టెంట్స్ని కంపేర్ చేయాలి. ఇక్కడ ఏమి వేరియబుల్స్ ఏమి మల్టిపుల్ అవ్వట్లా, ఒక d ఒకటే కాన్స్టెంట్. ఇక్కడ చూడండి a, ఇదేమవుతుంది v క్యూబ్ - v². ఇక్కడ కాన్స్టెంట్ ఏమి రావట్లా, ఇక్కడ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు -d ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లై అవుతుంది, -d ఈజ్ ఈక్వల్ టు 0 అంటే d ఈజ్ ఈక్వల్ టు 0, d ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, a అంటే 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేస్తున్నా, dv/v + 1 ప్లస్ 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేసండి, dv/v - 1. అలాగే c వాల్యూ ఎంత వచ్చింది మనకి -2 కాబట్టి -2 కూడా కాన్స్టెంట్, v ఈ d 0 అయిపోయింది కాబట్టి v/v² + 1. లేదంటే 2 మనకి ఇక్కడ అవసరం, సర్లే ముందు ఇది రాయండి, dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx/x. ఇలా రాయొచ్చు. ఇదేమవుతుంది 1/2 log v + 1 లీనియర్ ఈక్వేషన్ కాబట్టి 1/2 log mod v - 1 మైనస్ ఇంటిగ్రల్ ఇది 2ని లోపలే రాయండి బెటర్, ఎందుకంటే ఇది మనకు కావాలి, 2 లోపల కావాలి. ఎందుకు కావాలి చూడండి, 1 + v² t అనుకోండి, 2v dv ఇది dtలోకి వెళ్ళిపోతుంది, అంటే 1/t dt అయిపోతుంది. 1/t నథింగ్ బట్ log t, అంటే నథింగ్ బట్ ఇది డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ log v² + 1, డైరెక్ట్గా log v² + 1 కింద రాయొచ్చు. log v² + 1 ఈజ్ ఈక్వల్ టు log x. దీన్ని cని log c కింద రాసేయచ్చు, డైరెక్ట్గా log c కింద రాసేయండి. ఈ 2 LCM చేశాను, 2 LCM చేసి మనం పైకి తీసుకెళ్ళిపోతే ఇటువైపుకి తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, ఇది log mod v + 1 ప్లస్ log mod v - 1 మైనస్ 2 log v² + 1 ఈజ్ ఈక్వల్ టు 2 log x ప్లస్ 2 log c. log a + b log a ఇంటూ b కింద రాయొచ్చుగా, మైనస్ అంటే డినామినేటర్లో వస్తుంది, ఇదేమవుతుంది v + 1 ఇంటూ
వి మైనస్ 1 బై దీన్ని పవర్లో తీసుకెళ్ళిపోతే వి స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని పవర్లో తీసుకెళ్ళిపోండి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, దీని పవర్లో తీసుకెళ్తే లాగ్ ఎక్స్ స్క్వేర్, దీని పవర్లో తీసుకెళ్తే లాగ్ సి స్క్వేర్, లాగ్ సి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, కాబట్టి లాగ్ డైరెక్ట్గా రాస్తున్నాను నేను, సి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కింద రాయించడం ఏ ఇంటూ బి కింద, ఈ లాగ్ రెండు క్యాన్సిల్. ఓకే, వి అంటే ఎంత అనుకున్నాం మనం, వై బై ఎక్స్ ప్లస్ 1 వై బై ఎక్స్ మైనస్ 1 బై వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్, వి స్క్వేర్ కాబట్టి ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. దీన్ని చూడండి, ఎల్సిఎం చేసామనుకోండి వై ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఉంటుంది, వై మైనస్ ఎక్స్ బై ఎక్స్ బై దీనికి ఎల్సిఎం చేస్తే వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, సి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. దీన్ని సెపరేట్ చేస్తండి, వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్ అవుతుంది వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై కింద ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇదేమవుతుంది, దీన్ని సింప్లిఫై చేస్తే పైకి తీసుకుని రెసిప్రోకల్ చేసేస్తే ఏమవుతుంది, వై స్క్వేర్ ప్లస్ రెసిప్రోకల్ అయితే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 బై వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ టెన్స్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ ఈ ఎక్స్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, ఏం మిగిలింది మనకి, వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీని ఇటువైపు తీసుకెళ్ళిపోండి సి స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్, ఐ థింక్ దిస్ ఈజ్ ద ఆన్సర్. చెక్ చేద్దాం. ఓకే, వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎస్, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే.